హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా ఇంట్లో ఉన్న మల్లె చెట్టుకి మొగ్గలు వచ్చేసాయి. ఈ డైలాగ్ ఎలా ఉందో గెస్ చేశారా? నా పొలంలో మొలకలు వచ్చేసాయి అన్నట్టుగా ఉంది. మీకు కూడా అలానే అనిపించిందా? అనిపిస్తే కమెంట్ చేయండి. ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోబోతున్నాను. ప్రతి సమ్మర్కి మా అమ్మమ్మ వాళ్ళు మాకు మామిడికాయలు మామిడి పండ్లు పంపిస్తుంటారు. కానీ ఈ సమ్మర్కి మామిడికాయలు పంపించారు. ఈ మామిడికాయలను కెమికల్స్ లేకుండా ఎలా మామిడి పండ్లలాగా మార్చాలో చాలా పెద్ద రీసెర్చ్ చేశాను. అప్పుడు నాకు ఒక 2 సొల్యూషన్స్ దొరికాయి. ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఏదైనా ఒక బాక్స్ ఆర్ బకెట్ తీసుకొని అందులో న్యూస్ పేపర్ని ఫస్ట్ ఒక లేయర్గా వేసుకోవాలి. మామిడికాయలను ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఒక లేయర్గా వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ న్యూస్ పేపర్ని వేసేసి మళ్ళీ నెక్స్ట్ మామిడికాయల లేయర్ని పెట్టాలి. అలా మీకు ఎన్ని అంటే అన్ని పెట్టొచ్చు. ఇక్కడ నేనైతే 3 లేయర్స్గా వేసుకున్నాను. ఫస్ట్ న్యూస్ పేపర్, తర్వాత మామిడికాయలను పెట్టేసి మళ్ళీ న్యూస్ పేపర్, అలా 3 లేయర్స్గా పెట్టేశాను. నెక్స్ట్ సొల్యూషన్ ఏంటంటే, సేమ్ న్యూస్ పేపర్ ప్లేస్లో మనం ఎండుగడ్డి ఉంటుంది కదా, దాన్ని ఒక్కొక్క లేయర్గా పెట్టేసుకొని మామిడికాయలు పెట్టేసుకోవాలి. మా ఇంట్లో ఎండుగడ్డి అందుబాటులో లేదు, సో అందుకనే న్యూస్ పేపర్ని యూస్ చేశాను. చూసారు కదా ఎలా పెట్టాను, లేయర్స్గా. ఇప్పుడు వీటిని ఒక క్యాప్తో క్లోజ్ చేసేసుకొని ఒక డార్క్ ప్లేస్లో, అసలు లైటే పడకుండా ఉండే ప్లేస్లో పెట్టేసి ఒక 3-4 డేస్ అసలు వీటిని టచ్ కూడా చేయొద్దు. కానీ నాకు అసలు ఆత్రం ఆగదు కదా, సో డైలీ చెక్ చేయడం వల్ల అవి అసలు అవ్వలేదు. నాకు 1 వీక్ అయింది, అయినా కూడా అసలు అవేం అవ్వలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్కటి కొంచెం ఎల్లోయిష్గా రావడం అట్లనే అయింది. మీరు చూస్తున్నారు కదా, కొన్ని ఎల్లో కలర్ రావడం. కాకపోతే అవి పట్టుకొని చూస్తే ఎలా ఉన్నాయంటే కొంచెం కాయల్లాగానే ఉన్నాయి. సో నేను ఇంకా వాటిని ఏం తీయలేదు. కానీ ఒక్కటి మాత్రం పండు పండింది. దాన్ని చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే ఇప్పుడు నేను చూపిస్తున్న కాయ. సారీ మర్చిపోయా, ఇప్పుడు అది కాయ కాదు, పండులాగా మారిపోయింది. ఇంకా ఒక్క పండును తీసేసుకొని మిగతా అన్ని ఇంతకుముందు ఎలా అయితే లేయర్స్ లాగా పెట్టానో సేమ్ అలానే పెట్టేసి క్యాప్తో క్లోజ్ చేసేసుకొని ఒక డార్క్ ప్లేస్లో, లైటే రాని ప్లేస్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ పైన కనిపిస్తున్న మామిడికాయలు పుల్లటివి. ఇంకా ఒక్క మామిడిపండుని నీట్గా వాటర్తో వాష్ చేసుకొని కట్ చేయడానికి రెడీ అయిపోయాను. మీలో ఎవరికైనా ఇలాంటి కటింగ్ అంటే ఇష్టం? నేను ప్రతిసారి మ్యాంగోని ఇలానే కట్ చేసుకుంటాను, నాకు చాలా ఇష్టం. ఇంకా మీలో ఎవరైనా ఇలా ఉన్నారా? మాత్రం తినేసి తొక్కని తినకుండా ఉండేవాళ్ళు. ఇంకెవరికైతే మ్యాంగోస్ అంటే ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.